లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు గెస్తెముల తోట మినిస్ట్రీస్. ఈరోజు దేవుని చేత బలముగా వాడబడుచున్నటువంటి ప్రపంచ సువార్థికులు ప్రవక్త బ్రదర్ జవా జాకబ్ గారు తన అమూల్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడబోచున్నారు. ఈయన తన 18 సంవత్సరాల నుండి అనేక దేశ విదేశాలలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈయన ద్వారా దేవుడు అనేక మందికి అద్భుతమైన విడుదలను దేవుడు చేసి ఉన్నాడు. కృంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట, మూగవారు మాట్లాడ లాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు ఈయన ద్వారా అనేకమైనటువంటి యవనస్తుల కూడికలలో, సేవకుల సదస్సులలో, అభిషేక ఆరాధనలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈరోజు మీరు కూడా ఏ ఆశీర్వాదం కొరకు ఈ టీవీ ముందు కూర్చొని ఆసక్తితో ఎదురు చూస్తున్నారో అదే ఆశీర్వాదం పొందుకోవడానికి నమ్మండి, విశ్వసించండి, దేవుని దీవెనను పొందుకోండి. లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నిండు వందనాలు తెలియపరచుకుంటున్నాను. మీరందరూ క్షేమంగా, ఆశీర్వాదంగా, బలముతో, సుఖముతో, ఆశీర్వాదముతో దేవుళ్ళలో లీనమై ఉన్నారని నమ్ముతున్నాను. నా కొరకే నా పరిచర్య నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. ఈ పరిచర్య కేవలం విశ్వాసముతో జరుగుతుంది కాబట్టి నాకు ఎక్కడి నుంచో ఏదో నాకు మంత్రులు ఎవరో చేసినట్లు లేదు. అంత ఆకాశ వైపు చూసిన నా విశ్వాస పరిచర్య కొనసాగిస్తుంది. తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఇలాగ 4 స్టేట్లో దేవుని యొక్క మిషనరీగా, దేవుడు పంపబడిన పాత్రముగా నేను పరిచర్య చేస్తున్నాను. మీరు కూడా ఏకీభవించండి. మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ఈరోజు ఈ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే 2 దినవృత్తాంతము 20 అధ్యాయం 17వ వచనము. ఈ యుద్ధంలో నేను పోరాడవలసిన నిమిత్తం లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, చెడియకుడి. 2 మాటలు. ఈరోజు ఈ 2 దినవృత్తాంతము 20 అధ్యాయం 17లో భయపడకుడి, చెడియకుడి, దేవుని యొక్క రక్షణని మీరు కళ్ళారా చూచేదరు. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని యొక్క విడుదలను మీరు చూడబోతున్నారు. యోసేపును చూసి సిరియా నుండి, సముద్రం నుండి మనకు విరోధముగా ఎవరు వస్తున్నారు? ఏంటి బ్రదర్ అండ్ సిస్టర్, 20 అధ్యాయం 12లో చూపడుతుంది. చూడండి, మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు. హల్లెలూయా. మీరే నాకు దిక్కు, నా అండ నీవే, నా బండ నీవే, నా కొండ నీవే, నా కోట నీవే అని యోషేపాత్ దేవుడితో పినుకలాడుతున్నారు. 20 అధ్యాయం 3వ వచనంలో ఇలాగే సెలవిస్తుంది. అందుకు యెహోషాబాత్ భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సుని నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని దాడింపక యూదా వారు యెహోవాని సహాయమును వేడుకొనుటకై ఆమేన్. యోసేపాత్ ఒక నాయకుడు భయపడిపోయారు, కలవరపడిపోయారు. సిరియా దేశం నుండి, సముద్రం దాండి, దూరదేశం నుండి మీకు విరోధముగా శతపాడులు, మందిరములు, పల విధమైన పోరాటములు ఇరువారు పొరుగువారి మధ్య నుండి కాక దూరం నుండి కూడా మీకు విరోధంగా వచ్చినప్పుడు మీరు ఉపవాసించాలి. జూలై 23 నుండి ఆగస్టు 31 వరకు 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నాను. ప్రియమైన బ్రదర్ అండ్ సిస్టర్, ఇక్కడ ఏం చెప్పబడుతుంది? ఉపవాసమును ప్రకటన చేశారు. మీరు కూడా కష్టాలు, పోరాటములు, పల విధమైన శోధనలు వచ్చినప్పుడు ఉపవాసమును ప్రకటించుడి. దేవుడు మీలో గొప్ప కార్యం చేస్తారు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. నేను ఒక పాట కూడా పాడాను. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచు ఆడవు నాతో ఉండగా. అవును ప్రియమైన దేవుని జనాంగమా, పిరికితన ఆత్మని వదిలివేయండి. భయపడకుడి. బైబిల్లో 365 సార్లు భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి అని చెప్పబడుతుంది. కలవరపడకుడి. యెషయా 41 అందులో 10, 11 చెప్పబడుతుంది. కలవరపడకు, భయపడకు చెప్పబడుతుంది. ప్రియమైన దేవుని జనాంగమా,
మీకోసం యెహోవా యుద్ధం చేయబోతున్నారు. ఆమేన్. మీకోసం యెహోవా యుద్ధం చేయబోతున్నారు. ఈరోజు చాలా మంది యెహోవా సహాయం చూడట్లేదు. లాయర్ని చూస్తున్నారు, అలాగే జడ్జిని చూస్తున్నారు, లేకపోతే ఫ్రెండ్స్ని చూస్తున్నారు. రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర కనుక్కొని పోరాడుతున్నారు, ఫలానా డాక్టర్ దగ్గర ఆలోచన అడుగుతున్నారు. నో, ఫస్ట్ ఫీట్ ఇన్ ద గాడ్. దేవుడి యొక్క పాదములో పడు. దేవుడి యొక్క పాదములో పడి ఆయన సహాయం కోరుకో. దావీదుని చూడండి, ఆయన సహాయం కోరుకున్నారు. నాకు ఎక్కడి నుంచి సహాయం వచ్చును? ఆకాశం భూమి సృష్టించిన యెహోవా దగ్గర నుంచి నాకు సహాయం వచ్చునని ఆయన కోరుకున్నారు. నంబర్ 1, యెహోవా సహాయం వెదకుడి. వెదకుడి దొరకును అన్నట్లు తమిళ బైబిల్లో ఇలా చెప్పబడుతుంది. ఇలాగే ఇంగ్లీష్ బైబిల్లో యాంప్లిఫైడ్ బైబిల్ అని ఒక బైబిల్ ఉన్నది. అందులో మత్తయి సువార్త 7:7లో కీప్ ఆన్ ఆస్కింగ్ అంటే వెదకుతూనే ఉండండి, దొరకేంత వరకు వెదకుడి. అలాగే దేవుని సహాయమును వెదకుడి. 2 దినవృత్తాంతం 20:19 అగాత్యుల సంతతి వారును కోరాహీల సంతతి వారును లేవీయులు నిలువబడి ఆమె గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడైన ఆమె. చూడండి, మొదటిగా యుద్ధం గెలవాలంటే, మీలోన సమస్యలు పోవాలంటే ఫస్ట్ ఉపవాసించాలి, సహాయం వెదకాలి. 2 ఏం చేయాలి? ఇక్కడ ఏం చేయబడుతుంది? ఆయన గొప్ప స్వరముతో స్తుతించారు. యాజకుడు అందరూ స్తుతించడానికి మొదలు పెట్టారు. ఏంట్రా పెద్ద యుద్ధం జరుగుతుంది, దీనికి ఏదైనా పరిహారం చూడకుండా వీళ్ళు స్తుతిస్తున్నారే ఏంట్రా అని ఆలోచిస్తున్నారు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ రోజు మీరు స్తుతించడానికి మొదలు పెడితే యెహోవా యుద్ధం యెహోవాదే. అనిల్ కుమార్ గారు, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆమేన్. యుద్ధము యెహోవాదే. కాబట్టి మీరు పాడి స్తుతించుడి, పాటలు పాడండి, భయపడకుడి. పాట పాడినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇదే చెప్తున్నానంటే, ఇప్పుడు నేను చాలా గ్రామంలో వెళ్ళేవాడిని. వైజాగ్ నుండి హైదరాబాద్ వరకు నేను, నా అమ్మగారు, అక్కయ్య ముగ్గురే రాత్రి 8 గంటలకు బయలుదేరాను. అప్పుడు ఫారెస్ట్ అడవి ఏరియా. ఆ సమయంలో అమ్మ నిద్రపోతున్నా, అక్క నిద్రపోతున్నారు, నేనే డ్రైవింగ్ చేయాలంటే కష్టం. నాకు ఒక సైడ్ భయం, ఏమీ లేదు, అంత అరణ్య ప్రాంతం. నేనేం కేకలు వేసి పాటు పాడాను. ఎందుకంటే పాటు పాడితే భయం పోతుంది. మీరు చూడండి, ఎక్కడైనా సింగిల్గా వెళ్ళినప్పుడు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే కేకలు వేసుకొని ఫోన్లో మాట్లాడుకుని వస్తారు, లేకుంటే పాటు పాడుకుని వస్తారు. ఎందుకంటే భయం పోవడానికి కొరకు, ఒక ధైర్యం కొరకు. ఆమేన్. ఒక ధైర్యం. అలాగనే పాటు పాడక భయం తొలగిపోతుంది, బలం వస్తుంది, ధైర్యం వస్తుంది, యుద్ధంలో జయం వస్తుంది. 3వదిగా 2 దినవృత్తాంతము 20:16 రేపు వారి మీదకి పోవుడి, వారు జీచువను ఎక్కుడు మార్గమున వచ్చేదరు, మీరు 20,000 అరణ్యము ముందులేనున్న వాగుగొన దగ్గర వారిని కనుకొందురు. 17 చదవండి. ఈ యుద్ధంలో మీరు యుద్ధం చేయవలసిన అవసరం లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, యుద్ధ బంతులు తీర్చి నిలబడి మీతో కూడా ఉన్న యెహోవా దయచేయి రక్షణను. 3వది ఏం చెప్పబడుతుందంటే నిలబడుడి. యుద్ధ బంతులు తీసుకొని నిలవబడాలి. ఫస్ట్ సహాయం వెదకాలి, 2 పాడాలి, 3 నిలబడాలి. ఇప్పుడు చాలా మంది చెప్తారు నిలబడలేకపోతున్నాను బ్రదర్. నిలబడతారు. ఆమేన్. మీ అప్పుల బాధలు మారుతుంది, పోరాటం మారుతుంది, పలవిధ శోధనలు మారుతుంది, సమస్యలు మారుతుంది. మీరు నిలవబడతారు. యేసయ్య మాట ఇచ్చి ఉన్నారయ్యా, మీరు తప్పకుండా నిలవబడతారు. యుద్ధ బంతులను తీసుకొని నిలువబడుడి. నిలవాలి. మీరు షూట్ చేయడం అవసరం లేదు. AK-47 పట్టుకొని నిలవబడ్రి. హల్లెలూయా. నిలవబడితే చాలు. లార్డ్ విల్ ఫైట్ ఫర్ యూ. దేవుడు మీ పక్షంగా ఉండి యుద్ధం చేస్తారు. నిర్గమాకాండం 14:14 చెప్పబడుతుంది, ఓ ఇశ్రాయేలు జనానికి విరోధంగా వచ్చినప్పుడు వారి కొరకు యెహోవా యుద్ధం చేశారు. మీరు యెహోవా మీ కొరకు యుద్ధం చేస్తారు. ప్రార్థన చేస్తామా? ఈ రోజుల్లో యెహోవా మీ పట్ల ఉండి యుద్ధం చేయబోతున్నారు. మీ పక్షంగా ఉండి యుద్ధం చేయబోతున్నారు. మీ కన్నీరు తొడవబోతున్నారు. ఈ సముఖముతో, ఈ దండుతో నా వల్ల యుద్ధం చేయడానికి సాధ్యం కాలేదు. నీవే నా మొదటిగా ముందు నిలబడి
యుద్ధం చేయాలి. ఓ హల్లెలూయా. ఒక విడుదల దయచేయండి ప్రభు అని ప్రార్థన చేయబోతున్నాము. మంచి తండ్రి, మీకు వేలాది వేల స్తోత్రమయ్యా. మీరు మంచి దేవుడవయ్యా, గొప్ప దేవుడవయ్యా. యుద్ధం చేయలేక, యుద్ధానికి వెళ్ళలేక, చాలా ఇరుకులో, ఇబ్బందులో, యుద్ధ బంధులో పట్టుకొని మేము నిలబడుతున్నాము తండ్రి. మా పక్షంగా మీరు నిలబడండి, పోరాడండి, సహాయం చేయండి. మేము పాడుతున్నాము, స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, నిన్నే మయపరుస్తున్నాము రాజా. నీ నామ మాత్రం మయపడాలి. ఎల్లా విధ పోరాటం మారిపోవాలి. కుటుంబంలో శాంతి, సమానం, సంతోషం, నెమ్మది అయ్యా. భార్య భర్త మధ్యలో పోరాటములు, పిల్లల తల్లిదండ్రుల మధ్యలో పోరాటములు అన్ని యేసు నామములో రాయపరచబడును గాక. విడుదల చేసినందుకు స్తోత్రం, విడుదల దయచేసినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే అనేకరికి సెండ్ చేయండి. అలాగే ఈ పరిచర్యాన్ని ప్రార్థన యందు మీ ధన సహాయం ముందు ఆదుకోవాలని యేసయ్య నామం పేరిట వేడుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.